ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అయితే ఈరోజు వీడియో చేయడం గల కారణం ఏంటంటే, కరెక్ట్గా ఇదే రోజు ఇదే నెల 2005లో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. మా ఆత్మీయ తండ్రి పాస్టర్ డి ఇస్రాయేల్ గారు మారు మనసు పొందిన తర్వాత, ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన నన్ను బైబిల్ ట్రైనింగ్కి తీసుకెళ్తానని చెప్పి పరిచయం చేసుకుని బైబిల్ ట్రైనింగ్ తీసుకెళ్ళడం జరిగింది. నిజముగా ఆయన లేకపోతే, ఆయన నన్ను నడిపించకపోతే ప్రభులోకి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి లోతైన జీవితానికి వెళ్ళేవాడిని కాదేమో. నిజముగా ఆయన నన్ను నడిపించారు. అందుని బట్టి ఆయన ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఏమైనప్పటికీ ఈ రోజుకి కరెక్ట్గా 20 సంవత్సరాలు అవుతుంది. 2005 మచిలీపట్నం రామ్జీ హై స్కూల్లో నా స్టడీ పూర్తి చేసుకుని 2004లో 2005లోనే మే నెల అనుకుంటా ఎగ్జామ్స్ అట్లా రాసేసి అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మే ఈ మంత్లో అయిపోయినట్టుంది. జూన్కి వచ్చేసరికి జూన్ 15వ తారీఖున ఇట్లా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. మచిలీపట్నం దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదు. మచిలీపట్నం దాటి ఏ ఏరియాకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కూడా. అట్లాంటిది నేను ఫస్ట్ టైం తెలియని ప్రదేశానికి వెళ్ళటం, బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వటం, పాస్టర్ గారు తీసుకెళ్ళి హైదరాబాద్ BCI క్యాంపస్లో జాయిన్ చేశారు. BCI బిలీవర్ చర్చ్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు దాని పేరు మార్చారు, బిలీవర్ చర్చ్ ఈస్టర్న్ చర్చ్ అని. డాక్టర్ KP యోహానన్ గారు మా ఫౌండరు, మా బైబిల్ కాలేజీ వ్యవస్థాపకులు. ఆయన కూడా ప్రభువును నిద్రించారు. సంవత్సరం అట్లా అవుతుంది అనుకోండి. ఎనీవే, ఏదైనప్పటికీ ప్రభు గొప్ప జీవితంలో నన్ను నడిపించాడు. ఒకవేళ బైబిల్ ట్రైనింగ్ కానీ వెళ్ళకపోయినట్లయితే నా జీవితం ఏమైపోయేదో, ఎలా ఉండేదో కూడా తెలిసేది కాదు. ఎంత దుర్భరమైనటువంటి జీవితం జీవించేవాడినో, లోకంలో కలిసిపోయి లోకానుసారమైనటువంటి బ్రతికేవాడినేమో. ఇప్పుడైతే నేను సంతోషంగా ఉన్నాను, నా కుటుంబం సంతోషంగా ఉంది, నేను చేసుకున్న నా భార్య కూడా సంతోషంగా చూసుకోగలుగుతున్నాను, నా పిల్లలు అంతా కూడా బాగున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజుకి 20 సంవత్సరాలు నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి, అలాగనే నా కొడుకు పుట్టి కూడా ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరంకి వచ్చాడు. నా పెద్ద కొడుకు పేరు దేవాంశు. వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి. నాకు 20 సంవత్సరాలు అయిపోయింది ప్రభువులోకి నడిచి బైబిల్ ట్రైనింగ్ చేయడం. తలుచుకుంటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాలు ఆయన సజీవన రెక్కల కింద నన్ను దాచాడు, కాచాడు, కాపాడాడు. నిజముగా ఎన్నో శ్రమలు, బాధలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపాట్లు వచ్చినాయి. హైదరాబాద్ నుంచి హోమ్ బైబిల్ స్కూల్స్ అని మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా పిలిచే మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొన్ని బైబిల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బైబిల్ స్కూల్లో నేను ఫస్ట్ ఇయర్ వరంగల్లో పూర్తి చేశాను. వరంగల్ కాజీపేట దగ్గరలో హనుమకొండ మండలం జులైవాడలో పూర్తి చేశాను. ఆ ఏరియా పేరే జులైవాడ అంటారు. ఇప్పుడు హనుమకొండ మా జిల్లా అయిపోయినట్టుంది. అప్పుడు హనుమకొండ మండలం. అప్పుడు అక్కడ ఉండగానే 1000 స్తంభాల గుడి చూసాము, రామప్ప టెంపుల్ చూసాము, రామప్ప చెరువు చూసాం. అప్పుడు మాకంతా అవి ప్రత్యేకత అని మాకు తెలియదు. స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళేటప్పుడు అవి వాటిని కూడా చూసేసాం అంతే, వరంగల్ ఉన్నప్పుడు. తర్వాత 2006లో మరలా హైదరాబాదు బండ్లగూడ ఏరియాలో దేవుని పరిచయం అక్కడ మళ్ళీ చదువుకోవటం ప్రారంభించాం. 2006 అయిపోయిన తర్వాత 2007లో నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలో చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా అయినట్టుంది సూర్యాపేట, అప్పుడు మండలం. అప్పుడు సూర్యాపేట ఏరియాలో చేస్తూనే మళ్ళీ మోత్కూరు పంపించారు. అది కూడా
నల్గొండలోనే అదొక మండలం, మోత్కూరు మండలం అని. మోత్కూరు ఏరియా పంపించారు. అక్కడ సూర్యాపేట, ఈ 2 ఏరియాల్లో చేసి ప్రాక్టికల్ టీం అనమాట. దాన్ని ప్రాక్టికల్ టీం నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. అక్కడ పూర్తి చేసుకుని 2008లో మళ్ళీ బైబిల్ కాలేజీ తిరిగి రావడం జరిగింది. అక్కడ కొంతకాలం స్టడీ చేసిన తర్వాత 2008 ఏప్రిల్లో అనుకుంటా మాకు గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. మాది 12th బ్యాచ్ బీసీఏ క్యాంపస్లో 12th బ్యాచ్ బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసింది 2008లో. మేము గ్రాడ్యుయేషన్ తీసుకుని పట్టాభద్రునయ్యి పాస్టర్గా బయటకు వచ్చాను. ఈ లోకంలో ఎందుకు పనికిరాను నేను, ఎన్నికలేని నేను. అట్లాంటిది నేను ఒక పెద్ద కాలేజీలో 500 మంది స్టూడెంట్స్లో నేను ఒక్కనే. జాయిన్ అవడానికి 500 మంది జాయిన్ అయ్యాము. గ్రాడ్యుయేషన్ తీసుకున్నది 200 చిల్లరే, 250 అట్లా రమారమీగా తీసుకుని ఉంటాము. అంటే సగం మంది ఫిల్టర్ అయిపోయారు. మరి అట్టి గొప్ప అవకాశం నా దేవుడు నాకు ఇచ్చాడు. 2008లో గ్రాడ్యుయేషన్ తీసుకుని సేవకుడిగా పట్టభద్రునయ్యి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఇటు మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కరీంనగర్, మహబూబ్ నగర్ అంటే గద్వాల్ ఏరియా, ఈ ఏరియాలు మొత్తం, ఈ డిస్టిక్లు మొత్తం కూడా నేను ఫిల్మ్ మినిస్ట్రీ చేశాను. 2008, 2009, 2010 స్టార్టింగ్ వరకే చేశాను. ఈ డిస్టిక్లు మొత్తం కూడా ఫిల్మ్ మినిస్ట్రీ చేశాను. అంటే తెర మీద సినిమా వేసి కరుణామయుడు, దయామయుడు, ద ఫెస్ట్ ఆఫ్ ది క్రైస్ట్, ఈ ఫిల్మ్ వేసి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సేవకుల్ని దర్శించి వాళ్ళ సంఘాలను బలపరిచి అక్కడ సువార్త ప్రకటించి అట్లా ఒక్కొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి మేము కొనసాగించడం జరిగింది. అత్యంతటువంటి సేవకులు ఆత్మీయంగా నన్ను ఆదరించింది విజయనగరం, బొబ్బిలి, విజయనగరం, గజపతి నగరం, యాడిక, చీపురుపల్లి, ఈ ఏరియాలో ఉన్న సేవకులు. ఒకవేళ వాళ్ళ పేర్లు నేను మర్చిపోయాను, సేవకుల పేర్లు నేను మర్చిపోయాను, నన్ను క్షమించండి. నా పేరు తిమోతి. ఒకవేళ ఈ వీడియో కానీ మీ దగ్గరగా వస్తే హాయ్ అని పెట్టండి, మీ పేర్లు చెప్పండి, కంపల్సరీ నేను కాంటాక్ట్లోకి వస్తాను. విజయనగరం ఏరియా అయితే నాకు చాలా సన్నిహితమైనటువంటి డిస్టిక్ అది. చీపురుపల్లి, యాడిక అనేది చిన్న కుగ్రామం అనమాట. అక్కడ జోసెఫ్ పాస్టర్ గారు ఎవరు ఉండేవారు. బ్రదర్, నేను మర్చిపోయాను మిమ్మల్ని, నిజంగా పేరు అదే అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. ఏదైనప్పటికీ కూడా గజపతి నగరం చాలా ఏరియాలు తిరిగాను. ఇటు వచ్చేసరికి విజయవాడలో కూడా మహబూబ్ నగర్ అయితే మాతో పాటు ట్రైనింగ్ చేసిన సేవకుడి దగ్గరికి మేము వెళ్ళి బలపరచడం జరిగింది. అప్పుడు మహబూబ్ నగర్ అంటే గద్వాల్ కోట ఇవన్నీ చూడటం కూడా జరిగింది. ఎనీవే, ఇప్పటికీ ఇది 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నా జీవిత చరిత్రలో ఇటువంటి అవకాశాన్ని దేవుడు నాకు మరలా ఈరోజు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు వరకు నేను ఎవరో ఏంటో మీ ఎవరికి కొంతమంది తెలియపోవచ్చు, చాలా వరకు నేను ఎవరో కూడా మీ ఎవరో తెలియపోవచ్చు. నేను ఒక పాస్టర్ని. నా పేరు తిమోతి అలియాస్ నరసింహారావు. నేను పట్టభద్రునైనటువంటి సేవకుని. ప్రజెంట్ అయితే నేను సేవ చేయట్లేదు, గల్ఫ్ కంట్రీలో ఉన్నాను. అదే నా జీవితంలో గొప్ప వెలితి, బాధ. ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మరలా తిరిగి సేవ పరిచర్యలోకి వచ్చేయాలని. నాతో పాటు ట్రైనింగ్ చేసిన సేవకులు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. నా సహోదరులు చాలామంది గొప్ప వాళ్ళు అయ్యారు. గొప్ప సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులు అయ్యారు, వీధి సువార్థికులు అయ్యారు, గొప్ప మినిస్ట్రీస్ నడిపిస్తున్నారు నా సహోదరులు. మరొక సమయంలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు నా సహోదరులు, నా ఫ్రెండ్స్, నా ఆత్మీయ సహోదరులు. ఏదైనప్పటికీ దేవుడు ఇటువంటి తరుణాన్ని, ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లా నా పెద్ద కుమారుడు పుట్టినరోజు, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళింది కూడా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.
అందరి బట్టి దేవుని నామకి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. నేను కానీ గుర్తుంటే, నా మాటల్లో నన్ను కానీ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటే నన్ను కాంటాక్ట్ అంటే మెసేజ్ చేయండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. నా నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.